Good morning, children. Welcome to your new 10th class. సో ఈ 10th క్లాస్లో హిందీలో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ పోయిటరీ లెసన్ బరస్తే బాదల్. ద రైనింగ్ క్లౌడ్స్ కురుస్తున్నటువంటి మేఘాలు. ఈ పోయిటరీ లెసన్ని రాసినటువంటి కవి సుమిత్రానందన్ పంత్. ఎవరమ్మా? సుమిత్రానందన్ పంత్. ఓకే, ఇతను రాసినటువంటి పోయమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకోవాలి. ఏంటది అని అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఉద్దేశ్య అంటే ఎయిమ్. అంటే ఈ లెసన్ మనం ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఈ లెసన్ చదవడం వల్ల మనకేంటి, మనం గెయిన్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి, ఏం నాలెడ్జ్ గెయిన్ చేస్తాం ఈ లెసన్ చదవడం వల్ల. సో అది మన ఉద్దేశ్యలో చూస్తామమ్మా. ఏంటో చూడండి. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ప్రకృతి పట్ల పిల్లల్లో కవితలు రాయాలి అనే భావనని ప్రోత్సహించడం, ప్రకృతి యొక్క అందాన్ని వర్ణించడం, దానితో పాటు ప్రకృతి యొక్క అందాన్ని వీళ్ళు ఫీల్ అయ్యేలాగా వాళ్ళని ప్రేరేపించటం और ప్రకృతి సంరక్షణ के लिए प्रेरित करना इसका उद्देश्य है. ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ప్రకృతిని కాపాడుకోవాలి అనే భావనని, అంటే అనే విధంగా ప్రకృతిని కాపాడుకోవాలి అనే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడమే ఈ లెసన్ యొక్క మెయిన్ ఎయిమ్. ఓకే, నా సెకండ్ పాయింట్ విధా విశేష్. అంటే లెసన్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం. బరస్తే బాదల్ కవితా పాఠ్ హే. ఈ బరస్తే బాదల్ అనేది पोइट्री लेसन. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. ఈ కవిత మనలో ఉన్నటువంటి భావనల్ని ఉదాత్త బనానా అంటే శ్రేష్టం చేయడంతో పాటు సౌందర్య బోధ్కోవి సజాతి సంవార్తి హే. ప్రకృతి యొక్క అందాన్ని మరింత అందంగా అలంకరించి మనకి కవి ఇక్కడ వర్ణించడం జరిగింది. ప్రస్తుత కవిత నాద్కే సాత్ గేయ యోగ్య హే. ప్రస్తుతం మనకిచ్చినటువంటి ఈ లెసన్ ఒక స్వరం అంటే ఒక లయలో పాటలాగా పాడడానికి అనుకూలమైనది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హే. దీనిలో అనుప్రాస అలంకారాన్ని చక్కగా ప్రయోగించడం జరిగింది. తెలుగులో మీకు తెలిసే ఉంటుంది అనుప్రాస అలంకారం. సో అనుప్రాస అలంకారాన్ని చాలా చక్కగా వాడి ఈ పోయంని రాశారమ్మ. సో ఇంతటి గొప్ప కవితని మనకు అందించినటువంటి కవి సుమిత్రానందన్ పంత్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिला के कौसानी गांव में हुआ. ప్రకృతి కే బేజోడ్ కవి. ఇతన్ని ప్రకృతి కే బేజోడ్ కవి. బేజోడ్ అంటే అతనికి సమానమైన వారు ఇంకెవరు కూడా లేరు, యూనిక్ పర్సన్. సో ప్రకృతిని వర్ణించడంలో ఇంకా ఇతనికి సమానమైన వారు లేరు అని పిలవబడేటటువంటి కవి సుమిత్రానందన్ పంత్ గారు. ఇతను 20 మై 1900లో 20 మై సన్ 1900 మే 20 మై 1900లో అల్మోడా జిల్లా కౌసాని అనే ఒక చిన్న గ్రామంలో అయిన పుట్టారమ్మ. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए. ఇతనికి 7 years ఏజ్ ఉండేటప్పుడే ఇతను స్కూల్లో రాసినటువంటి కావ్య రచనకు గాను ఇతనికి అవార్డు వచ్చింది. అలాగే సాహిత్య లేఖన్ के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. ఇతను రాసినటువంటి సాహిత్య రచనలకు గాను సాహిత్య అకాడమీ అవార్డు, సోవియత్ రూస్ అవార్డు అండ్ ఇతను రాసిన చిదంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్డుని కూడా ఆయన దక్కించుకున్నారు. इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्णकिरण, कला और बूढ़ा चांद तथा చిదంబర ఆది. ఇతను చాలా రచనలు రాశారు. అందులో ప్రముఖమైనటువంటి రచనలు ఏంటి అని అంటే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా और బూఢా చాంద్ తథా చిదంబర ఇతను రాసినటువంటి ప్రముఖ రచనలు. ఇన్కా నిధన్ सन 1977 में हुआ. ఈయన 1977లో మరణించారు. ఎప్పుడు మరణించారమ్మా? 1977. ఓకే,
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విషయ్ ప్రవేశ్. విషయ్ ప్రవేశ్లో మనం ఏం తెలుసుకుంటాము అని అంటే లెసన్లోకి వెళ్ళే ముందు దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ మనం ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటాం. వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు హే. వర్షా ఋతు అంటే రెయినీ సీజన్ మామూలుగా అందరికీ చాలా ఇష్టమైనటువంటి సీజన్స్లో రెయినీ సీజన్ ఒకటి. వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హే. వర్షాకాలంలో నార్మల్గానే నేచర్ చాలా అందంగా ఉంటుంది, రెయినీ సీజన్లో ఇంకా అందంగా ఉంటుంది. पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. చెట్లు మొక్కలు పశువులు పక్షులు మనుషులు ఈవెన్ భూమి కూడా అంటే నేల కూడా వర్షం పడగానే ఆనందంతో పులకరించిపోతుందంట. ఇसी సౌందర్య का वर्णन यहाँ प्रस्तुत किया गया है. సో ఇదే సౌందర్యాన్ని మరింత అందంగా ప్రకృతి యొక్క సౌందర్యాన్ని సుమిత్రానందన్ పంత్ గారు ఈ లెసన్లో వర్ణించడం జరిగింది. సో ఈ లెసన్ని మనకి 4 స్టాంజాస్లో ఇచ్చారమ్మా. అందులో మనకి ఫస్ట్ స్టాంజా చదువుకుందాం ఇప్పుడు. నేను ముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది ఒక సాంగ్ లాగా అంటే ఒక పాటలాగా పాడడానికి అనుకూలమైనటువంటి కవిత అని. సో దీన్ని నేను ఒక పాటలాగే పాడుతున్నాను, వినండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरवों से छनके, चम चम बिजली चमक रही रे उर मेघन के, थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के. ఇదమ్మా. సో ఫస్ట్ స్టాంజా మీనింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఝమ్ 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 మేఘ్ బరసతే హే సావన్కే అంటే శ్రావణ మాసంలో కురిసేటటువంటి మేఘాలు అంటే వర్షాకాలం స్టార్టింగ్ శ్రావణ మాసంలో స్టార్ట్ అవుతాయి, మనకి తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి. సో శ్రావణ మాసంలో పడేటటువంటి మేఘాల యొక్క శబ్దం అంటే కురిసేటటువంటి వర్షం బోరుమన పడుతూ ఉంటుంది కదా, అంటే ఆ ఫుల్ ఫ్లోట్తో పడేటటువంటి ఆ వర్షం యొక్క శబ్దాన్ని కవి ఝమ్ 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 అని వర్ణించారు. సో ఝమ్ 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 అనుకుంటూ శ్రావణ మాసంలో కురిసేటటువంటి మేఘాలు ఛమ్ 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 గిరితి బూందే తరువం సే ఛన్కే. తరువు అంటే చెట్లు, ఛమ్ 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 అంటే పైనుంచి మేఘాల్లోంచి కురుస్తున్నటువంటి వర్షం చెట్లపైన పడేటప్పుడు ఆ వచ్చేటటువంటి శబ్దాన్ని కవి ఛమ్ 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 అని వర్ణించారమ్మ. ఛమ్ 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 అనుకుంటూ చెట్లపైన ఆ వర్షపు చుక్కలు పడేటప్పుడు వచ్చినటువంటి శబ్దం చమ్ చమ్ బిజలీ చమక్ రహీరే ఉర్మే ఘన్కే. ఉర్ అంటే హృదయము, హార్ట్. ఘన్ అంటే మేఘము, క్లౌడ్. సో మేఘాల యొక్క హృదయాల్లో నుంచి చంచం అంటే మిలమిల, బిజలి అంటే మెరుపులు, థండర్స్ ఉరుములు, మెరుపులు, థండర్స్. సో మేఘాల యొక్క హృదయాల్లో నుంచి మిలమిలామంటూ ఉరుములు మెరుపులు వస్తున్నాయంట. థమ్ థమ్ దినకే తమ్మే సప్నే జగతే మన్కే. థమ్ థమ్ అంటే భగభగా మండే ఎండలో అంటే పట్టపగటి కూడా, థమ్ థమ్ దినకే అంటే భగభగా మండే ఎండలో పట్టపగటి పూట కూడా తమ్మే సప్నే జగతే మన్కే పగటిపూట కమ్ముకున్నటువంటి చీకటి అంటే మేఘాలు ఆకాశం అంతా కూడా వ్యాపించిపోయి మొత్తం చీకటిగా వాతావరణాన్ని మార్చేశాయి. అంటే పట్టపగటి కూడా రాత్రిని తలపించే ఈ వాతావరణం మనకేం చెప్తుంది అంటే మనలో నిద్రపోతున్నటువంటి కలలని మేల్కొల్పుతుంది పగటిపూటే. అది ఈ ఫస్ట్ స్టాంజా యొక్క మీనింగ్ అమ్మ. నెక్స్ట్ दादुर टर टर करते झिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर पियू पियू चातक के गण, उड़ते सोन बालक आर्द्र सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन.
అంటే దాదుర్ టర్టర్ కర్తే ఝిల్లీ బజ్తీ జంజన్. దాదుర్ అంటే కప్పలు, ఫ్రాగ్స్, మేంఢక్ అని కూడా అంటారమ్మ హిందీలో. దాదుర్ టర్టర్ కర్తే, దాదుర్ అంటే కప్పలు బెకబెకామంటూ శబ్దం చేసుకుంటూ ఉంటాయి. టర్ర 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 అంటూ వర్షాకాలంలో మనకి ఆ నీటిలోంచి సౌండ్స్ వినిపిస్తాయి కదా, కప్పలు అరుస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఝిల్లీ బజ్తీ జంజన్, ఝిల్లీ అంటే తెలుగులో ఝీంగురు పురుగులు అని అంటారు, ఇంగ్లీష్లో అయితే క్రికెట్స్ అంటారు వాటిని. చిన్న ఇన్సెక్ట్స్ అనమాట. అవి ఏంటి అని అంటే మనకి వర్షాకాలంలో తుప్పల్లో నుంచి గీ గీ గీమ్ అనుకుంటూ శబ్దం వస్తూ ఉంటుంది. కీచురాళ్ళు అంటాం, కీచ్ 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 అనుకుంటూ అరుస్తూ ఉంటాయి, వాటిని ఝిల్లీ అంటాం. దాదుర్ కప్పలు టర్ర 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 అనుకుంటూ సౌండ్స్ చేస్తున్నాయంట. ఝిల్లీ ఈ ఝీంగురు పురుగులు ఝన్ 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 అనుకుంటూ శబ్దం చేస్తున్నాయంట. మ్యావ్ మ్యావ్ రే మోర్, పియు పియు చాతక్ కే గణ్. మోర్ అంటే పీకాక్స్, నెమళ్ళు మ్యావ్ 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 అనుకుంటూ అరుస్తున్నాయంట. పియు పియు చాతక్ కే గణ్, గణ్ అంటే సమూహము, చాతక్ అంటే చాతక పక్షి. చాతక పక్షి సారంగ పక్షులు అని కూడా అంటారు వీటిని. చాతక పక్షి ఇది ప్యూ 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 అనుకుంటూ ఆనందంతో అరుస్తుందంట. ఈ చాతక పక్షి యొక్క చిన్న ఇంపార్టెన్స్ ఏంటో చెప్పుకోవాలమ్మా. ఈ చాతక పక్షి ఏంటి అని అంటే సంవత్సరం అంతా కూడా నీటిని, దానికి ఎంత దాహం వేసినా కూడా నీటిని తాగదంట. కేవలం ఆ వర్షం పడేటప్పుడు మొట్టమొదటి తొలకరి చినుకుల్లో స్వాతి నక్షత్రంలో కురిసేటటువంటి ఆ వర్షపు చుక్క కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట. స్వాతి నక్షత్రంలో కురిసేటటువంటి ఆ వర్షపు చుక్కని నేరుగా మేఘంలో నుంచి కురుస్తున్నప్పుడు నోరు తెరిచి ఆ నీటి చుక్కని తాగుతుందంట. కింద పడితే మళ్ళీ అది తాగదు. సో అది ఆ చాతక పక్షి యొక్క గొప్పతనం. అంటే సంవత్సరం అంతా కూడా నీటిని తాగకుండా ఉండగలదు. కేవలం అది సంవత్సరానికి ఒక్కసారి స్వాతి నక్షత్రంలో కురిసేటటువంటి ఆ వర్షపు చుక్కని మాత్రమే తాగుతుంది. కాబట్టి ఆ వర్షం పడుతున్నప్పుడు చాలా ఆనందంతో ఉంటుంది చాతక పక్షి. నీటి కోసం సంవత్సరం అంతా ఎదురు చూశాక ఆ నీరు దొరుకుతుంది అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. సో చాతక పక్షి ప్యూ 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 అనుకుంటూ చాతక పక్షుల సమూహం అంతా కూడా ఆ వర్షపు నీటిని చూసి ఆనందంతో అరుస్తున్నాయి. అలాగే ఉడితే సోన్ బాలక్ ఆర్ద్ర సుకుసే కరిక్రందన్. సోన బాలక్ పక్షి అంటే వాటర్ బర్డ్స్ కొన్ని ఉంటాయి కదా, డక్స్, స్వాన్స్, ఇవన్నీ కూడా వాటర్ బర్డ్స్. సో ఇవన్నీ కూడా ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. కానీ ఆ పైనుంచి వర్షం కురుస్తున్నప్పుడు శరీర భాగం పై భాగంలో ఆ వర్షం పడుతున్నప్పుడు వాటి యొక్క తడి యొక్క ఆనందాన్ని ఇవి చాలా ఆస్వాదిస్తాయంట. క్రందన్ అంటే అరవడం, ఓకేనా. సో ఆనందంతో అరుస్తూ ఉన్నాయంట ఈ వాటర్ బర్డ్స్ అన్నీ కూడా. ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ గగన్ మే భర్తే గర్జన్. గర్జన్ అంటే ఆకాశంలో ఈ మేఘాలు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ భయంకరమైనటువంటి శబ్దాల్ని చేస్తున్నాయి. గర్జన్ అంటే గర్జించడం, భయంకరమైనటువంటి శబ్దాల్ని చేస్తున్నాయంట. ఈ విధంగా ప్రకృతిని, వర్షాకాలంలో ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మనకి కవి వర్ణించారు. అలాగే నెక్స్ట్ 2 స్టాంజర్స్ ఇంకా ఉన్నాయమ్మా. ఇవి పార్ట్ 2లో మనం నేర్చుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ.